ఆచి చికెన్ మసాలా. మెక్సికోకు చెందిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ మాఫియా డాన్ ఎల్ మెంచోను అంతమొందించేందుకు కోసం చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ వివరాలను మెక్సికో రక్షణ శాఖ వెల్లడించింది. తన ప్రియురాలని కలవడమే అతని ఆచూకీని పట్టించిందని పేర్కొంది. ఎల్ మెంచో మరణానంతరం మెక్సికోలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఇందులో 70 మంది ఎల్ మెంచో అనుచరులు, 25 మంది భద్రతా దళాలు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. కరుడుగట్టిన నేరస్తుడు మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ మాఫియా డాన్ ఎల్ మెంచోను మట్టుబెట్టేందుకు మెక్సికో మిలిటరీ చేపట్టిన ఆపరేషన్ వివరాలు బయటకొచ్చాయి. ఆపరేషన్ జరిగిన తీరును మెక్సికో రక్షణ శాఖ వెల్లడించింది. ఎల్ మెంచో తన ప్రియురాలిని కలుసుకోవడం వల్లే ఆచూకీ తెలిసిందని మెక్సికో రక్షణ మంత్రి రికార్డో ట్రెవిల్లా వెల్లడించారు. అమెరికా ఇంటెలిజెన్స్ సహకారంతో తమ బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు వివరించారు. ఎల్ మెంచో తన సొంత రాష్ట్రం జాలిస్కోలో ఉన్నట్లు తెలిసినట్లు మెక్సికో రక్షణ శాఖ వెల్లడించింది. డ్రగ్స్ మాఫియా డాన్ ప్రియురాలికి నమ్మకస్తుడైన అనుచరుడిపై మెక్సికో సైన్యం నిఘా పెట్టింది. ఆ అనుచరుడితో కలిసి ఆమె గత శుక్రవారం తపాల్పాలో డ్రగ్స్ కింగ్ పిన్ ను కలిసింది. ఖచ్చితమైన ఆ లొకేషన్ను అమెరికా నిఘా వర్గాలు తమకు పంపించాయని మెక్సికో రక్షణ శాఖ పేర్కొంది. మరుసటి రోజు ఎల్ మెంచో ప్రియురాలు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత అతడే టార్గెట్ గా ప్రత్యేక దళాలు ఆపరేషన్ ప్రణాళికను ఖరారు చేశాయని తెలిపింది. డ్రగ్స్ మాఫియా డాన్ అక్కడే ఉన్నట్లు ధృవీకరించుకున్న తర్వాత ఆపరేషన్ మొదలుపెట్టినట్లు వివరించింది. ఎల్ మెంచో ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన సైన్యం నిర్బంధ తనిఖీలు చేపట్టిందని రక్షణ శాఖ వెల్లడించింది. అక్కడి నుంచి పారిపోకుండా శివారు ప్రాంతాల్లో 6 హెలికాప్టర్లు, అదనపు దళాలను కూడా మోహరించారు. సైన్యాన్ని చూడగానే ఎల్ మెంచో అనుచరులు కాల్పులకు తెగబడ్డంతో ఎదురు కాల్పులు మొదలైనట్లు మెక్సికో రక్షణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఎల్ మెంచో 2 బాడీగార్డులతో కలిసి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అండర్ గ్రౌండ్ లో నక్కినట్లు గుర్తించిన దళాలు భీకర కాల్పులు జరిపాయి. తీవ్రంగా గాయపడిన ఎల్ మెంచోను హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మృతి చెందినట్లు రక్షణ శాఖ మంత్రి తెలిపారు. ఎల్ మెంచో మరణంతో మెక్సికోలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. మెక్సికో వ్యాప్తంగా అతడి అనుచరులు దాడులు చేయడంతో పాటు అల్లర్లు సృష్టించారు. వాహనాలను తగులబెట్టారు, రహదారుల్ని దిగ్బంధించారు. సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకులు, బ్యాంకులు, ఇతర వ్యాపార సముదాయాలు, పెట్రోల్ బంకులకు నిప్పంటించారు. ఎల్ మెంచో కోసం జరిపిన ఆపరేషన్, ఆ తర్వాత జరిగిన అల్లర్లలో 70 మంది డ్రగ్స్ ముఠా సభ్యులు హతమైనట్లు మెక్సికో అధికారులు వెల్లడించారు. అతడు అనుచరుల దాడుల్లో 25 మంది నేషనల్ గార్డ్ సభ్యులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.